గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో మనం ప్రీవియస్ క్లాస్లో క్రిస్టలైజేషన్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేసాము. సబ్లిమేషన్ అనే టాపిక్ని కూడా మనం డిస్కస్ చేసాము. సో ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో తర్వాత టాపిక్ మనకి డిస్టిలేషన్ అనేసి ఉందన్నమాట. డిస్టిలేషన్, ఈ డిస్టిలేషన్కి సెటప్ ఎలా చేస్తారంటే, ఒక కాంపౌండ్ డిస్టిల్ చేయడానికి సెటప్ ఎలా చేస్తారంటే ఈ డయాగ్రామ్ అనమాట. ఈ డయాగ్రామ్. సో ముందు మనం చదువుదాం, దాన్ని అర్థం చేసుకుందాం ఏం రాశాడో. దిస్ ఇంపార్టెంట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ volatile liquids from non-volatile impurities and the liquids having sufficient difference in their boiling points. అంటే 2 types ఇచ్చాడు అనమాట ఇక్కడ. ఏంటది, ఫస్ట్ ఏమన్నాడు, వోలటైల్ లిక్విడ్స్ అంటే ఈజీగా వేపరైజ్ అయ్యేటటువంటి లిక్విడ్స్, అంటే లో బాయిలింగ్ పాయింట్ ఉన్నటువంటి లిక్విడ్స్లో ఏదైనా ఇంప్యూరిటీస్ ఉంటే ఆ ఇంప్యూరిటీస్ సాలిడ్స్ అయ్యి ఉంటాయి. సో అలాంటి లో బాయిలింగ్ లిక్విడ్స్ని మనం డిస్టిల్ చేసి బయటికి తీయచ్చు అనమాట. అది ఎలా చేయాలో మనం అది డయాగ్రామ్ చూసినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే, ఒక లిక్విడ్లో ఇది ఒక ఆర్గానిక్ లిక్విడ్, లైక్ ఇథైల్ ఎస్టేట్ ఉంది, బెంజీన్ ఉంది, టోలిన్ ఉంది, క్సైలిన్ ఉంది, డైమిథైల్ ఫార్మమైడ్ ఉంది. ఇలా ఆర్గానిక్ సాల్వెంట్స్ చాలా ఉన్నాయన్నమాట. ఎసిటోన్ ఉంది, మిథనాల్ ఉంది, ఇథనాల్ ఉంది. అలా ఆర్గానిక్ సాల్వెంట్స్ చాలా ఉన్నాయి. అందులో ఏదైనా ఇంప్యూరిటీ లాంటిది ఏదైనా ఉంది. ఆ ఇంప్యూరిటీ ఏంటంటే ఏదైనా ఒక సాలిడ్. ఇప్పుడు మనం దీన్ని బాయిల్ చేసినప్పుడు, కింద నుంచి మనం దీన్ని హీట్ చేసినప్పుడు, ఈ సాల్వెంట్ అనేది లో బాయిలింగ్ కాబట్టి అది 80 degreesకో 70 degreesకో వేపరైజ్ అయిపోయి ఇలా కలెక్ట్ అయిపోతుంది. వేరే దాంట్లో మనం ఆ సెటప్ యూజ్ చేసి ఇక్కడ వేరే దాంట్లో మనం కలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ సాలిడ్, ఇక్కడ ఉన్న సాలిడ్ మాత్రం ఇక్కడే ఉండిపోతుంది. ఎందుకంటే అది వేపరైజ్ అవ్వదు, సాలిడ్ కదా. ఆ సాలిడ్ అనేది వేపరైజ్ అవ్వదు, దాన్ని డిస్కార్డ్ చేస్తాం అనమాట. సో అది ఎలా డిస్టిల్ చేస్తారనేది చూద్దాం. అదొక మెథడ్. అంటే ఈ సాల్వెంట్లో ఈ సాలిడ్ ఉంటే అప్పుడు ఇలాంటి ఇంప్యూరిటీస్ సాలిడ్స్ని తీయడానికి, ప్యూర్ సాల్వెంట్స్ని మనం కలెక్ట్ చేసుకోవడానికి డిస్టిలేషన్ అనే మెథడ్ని మనం యూస్ చేస్తాం అన్నమాట. అది ఫస్ట్ వన్. సెకండ్ ఏమన్నాడు చూద్దాం. సెకండ్ ఏమన్నాడంటే, ద లిక్విడ్స్ హ్యావింగ్ సఫిషియంట్ డిఫరెన్స్ ఇన్ దేర్ బాయిలింగ్ పాయింట్స్. అంటే 2 లిక్విడ్స్ ఉన్నాయి, ఇదొక లిక్విడ్. ఈ 2 సెపరేట్ చేయాలి. ఈ 2 కలిపి ఒకే దాంట్లో మిక్స్చర్గా ఉన్నాయి. అంటే మనం ఏమనుకోవచ్చు, ఏ సాల్వెంట్స్ అనుకోవచ్చు. సపోజ్ మనం ఈథర్ ఉంది, డైథైల్ ఈథర్ ఉంది. దాని బాయిలింగ్ పాయింట్ 40 degrees, అరౌండ్ 40 degrees. ఇంకోటి ఇథనాల్ ఉంది, దాని బాయిలింగ్ పాయింట్ అరౌండ్ 70 degrees, 67 అలా ఉంటుంది, 70 degrees సెంటిగ్రేడ్ అనమాట. సో ఈ 40 ఉంది డైథైల్ ఈథర్, ఇది 70 ఉంది ఇథనాల్. ఈ 2 మిక్స్ అయిపోయి ఒక బాటిల్లో ఉంది. ఆ రెండింటిని మనం సెపరేట్ చేయొచ్చు అనమాట. ఎలాగంటే, దీన్ని హీట్ చేసినప్పుడు దీన్ని కింద నుంచి మనం హీట్ సప్లై చేసినప్పుడు ఫస్ట్ హీటింగ్ అనేది 40 degreesకి చేరుతుంది. ఆ 40 degreesకి చేరంగానే ఈ మిక్స్చర్లో ఉన్నటువంటి ఈథరు బయటికి వేపర్స్ లాగా రావడం స్టార్ట్ అవుతుంది. ఆ వేపర్స్ని మనం వేరే దాంట్లో కలెక్ట్ చేసుకోవచ్చు. అది 40 degrees నుంచి 45 degrees దాకా అదంతా వేపర్స్ అన్ని ఈథర్ మొత్తం ఇక్కడ కలెక్ట్ అయిపోతుంది. తర్వాత వేపరైజ్ అవ్వడం, ఈథర్ దీంట్లో అయిపోతే వేపరైజ్ అవ్వడం ఆగిపోతుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఎప్పుడైతే టెంపరేచర్ హీట్ చేస్తూనే ఉన్నామో, ఎప్పుడైతే టెంపరేచర్ 70 degreesకి వెళ్ళిందో అప్పుడు ఈ ఇథనాల్, దీంట్లో ఉన్నటువంటి ఇథనాల్ కూడా బాయిలింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ బాయిల్ అయినటువంటి ఇథనాల్ని మనం వేరే దాంట్లో ఇలా పట్టుకోవచ్చు అనమాట. ఇలా ఒక దాంట్లో మిక్స్చర్గా ఉన్నటువంటి 2 సాల్వెంట్స్ని, వాటి మధ్య బాయిలింగ్ పాయింట్స్ డిఫరెన్స్ ఉంటే ఈజీగా మనం వాటిని సెపరేట్ చేయొచ్చు. దాన్ని డిస్టిలేషన్ అంటారు అనమాట. ఓకే, ఆ రెండు మనం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. ఎలా చేస్తాము అనేది మనం చూద్దాం.
ఓకే. సో ఇక్కడ లిక్విడ్స్ హ్యావింగ్ డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్ వేపరైజ్ అట్ డిఫరెంట్ టెంపరేచర్స్. ఇప్పుడు చెప్పాం కదా, ఒకటి 40 డిగ్రీస్, ఒకటి 70 డిగ్రీస్ అనుకుందాం కదా. ద వేపర్స్ ఆర్ కూల్డ్ అండ్ ద లిక్విడ్స్ సో ఫార్మ్డ్ ఆర్ కలెక్టెడ్ సెపరేట్లీ. ఇక్కడ మనం ఈ వచ్చేటటువంటి వేపర్స్ని మనం వేరే దాంట్లో ఇలా కలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ అది చెప్తున్నారు అనమాట. ఈ కూల్ చేయడానికి మనం ఇక్కడ వాటర్ సర్క్యులేషన్ ఇస్తాం అనమాట. ఈ మధ్యలో ఈ కండెన్సర్కి మనం చిల్డ్ వాటర్ సర్క్యులేషన్ ఇస్తాం. అప్పుడు ఈ వేపర్స్ ఇలా వెళ్ళి ఇక్కడ కూల్ అయిపోయి అక్కడ లిక్విడ్ కింద ఇక్కడ కలెక్ట్ అవుతాయి అన్నమాట. అలా ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాడు, క్లోరోఫామ్ ఇచ్చాడు. క్లోరోఫామ్ ప్లస్ ఎనిలీన్ ఇచ్చాడు. క్లోరోఫామ్కి బాయిలింగ్ పాయింట్ ఎంత, 334 కెల్విన్ అనమాట. 334 కెల్విన్ అంటే 334 మైనస్ 273 అంటే 151 అనమాట. 61. సో 61 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. అంటే కెల్విన్స్ అంటే 334 నుంచి 273 తీసేస్తే వచ్చేటటువంటిది డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. కెల్విన్లో నుంచి డిగ్రీస్లో చేయాలి అంటే ఏం చేయాలి, ఈ 334లో నుంచి 273 తీసేయాలి. తీసేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ దాని డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. అలాగే ఎనిలీన్ యొక్క బాయిలింగ్ పాయింట్ 457, అందులో నుంచి 273 తీసేస్తే మనకు వచ్చేది డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. సో క్లోరోఫామ్కి ఎనిలీన్కి బాయిలింగ్ పాయింట్ చాలా డిఫరెన్స్ ఉంది. మనం ఈథరు ఇథనాల్ అనుకుందాం, ఇక్కడ క్లోరోఫామ్ ఎనిలీన్ అనుకున్నాడు. ఆర్ ఈజీలీ సెపరేటెడ్ బై టెక్నిక్ ఆఫ్ డిస్టిలేషన్, ఫిగర్ 8.5 అన్నాడు. ద లిక్విడ్ మిక్చర్ ఈస్ టేకెన్ ఇన్ ఏ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ హీటెడ్. ఇక్కడ ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ అనమాట, ఇది రౌండ్ బాటమ్ ఫ్లాస్క్లో మనం ఈ మిక్స్చర్ని తీసుకుందాం. అంటే అది క్లోరోఫాము ఎనిలిన్ మిక్స్చర్ అనమాట, రెండు లిక్విడ్సే. కింద నుంచి ఏం చేస్తున్నాం, దీన్ని స్టాండ్కి కట్టాం మనం. కట్టి ఇక్కడ ఈ ఫ్లాస్క్కి ఈ పక్కన సైడ్కి ఒక వే ఉంది. ఈ వచ్చేటటువంటి వేపర్స్ అన్నీ ఇక్కడ థర్మోమీటర్ పెట్టాడు అండి. ఇక్కడ థర్మోమీటర్ పెట్టాడు అంటే ఇక్కడ నుంచి వచ్చే ఈ వేపర్స్ టెంపరేచరు ఈ థర్మోమీటర్లో చూపెడుతుంది. మనకి ఈ థర్మోమీటర్లో ఎంత టెంపరేచర్ అనేది చూపెడుతుంది. వన్స్ ఈ వేపర్స్ అన్నీ ఇలా వెళ్ళేటప్పటికి ఆ వేపర్స్కి పైన ఏ దారి లేదు కాబట్టి ఆ వేపర్స్ అన్నీ ఈ సైడ్ ఇలా తిరుగుతాయి అన్నమాట, కిందకి తిరుగుతాయి. ఇక్కడ ఇది కండెన్సర్ అంటారు, డిస్టిలేషన్ కండెన్సర్ అంటారు. దీన్ని డిస్టిలేషన్ కండెన్సర్ అంటారు. ఇక్కడ వరకు ఇదంతా డిస్టిలేషన్ కండెన్సర్. ఇక్కడ ఈ వేపర్స్ ఈ కండెన్సర్లోకి రాగానే మధ్యలో ట్యూబ్ కనిపిస్తుంది కదా, మధ్యలో సన్నది ట్యూబ్ కనిపిస్తుంది కదా, ఆ ట్యూబ్లో నుంచి వేపర్స్ ఇక్కడిగా ఇలా దాటుకుంటూ కింద వరకు ఇలా వస్తాయి అన్నమాట. సో అలా వచ్చేటప్పుడు ఆ ట్యూబ్ చుట్టూ కూడా వాటర్ సర్క్యులేషన్ ఉంటుంది. ఈ అవుటర్ ట్యూబ్ ఉంది కదా, అందులో వాటర్ సర్క్యులేషన్ ఇస్తాడనమాట. ఇది వాటర్ ఇన్లెట్ అని ఉంది చూడండి, ఇక్కడ వాటర్ ఇన్లెట్ అనేసి ఉంది, చూపెడతాను. ఇక్కడ వాటర్ ఇన్లెట్ అనేసి ఉంది కదా, ఇక్కడ వాటర్ ఈ లోపలికి వెళ్ళి ఇక్కడ నుంచి వాటర్ బయటకు వస్తుంది, సింక్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుంది, ఇక్కడ నుంచి బయటకు వెళ్తుంది. అంటే ఇదంతా వాటర్, ఆ ట్యూబ్ ఇంటర్ ట్యూబ్కి సరౌండ్ మొత్తం వాటర్ ఉంటుంది అన్నమాట. ఆ వాటర్ చిల్డ్ వాటర్ అన్నమాట. సో ఎప్పుడైతే ఈ వేపర్స్ వచ్చి కండెన్సర్లోకి వెళ్తాయో ఆ వాటర్ సర్క్యులేషన్ వల్ల ఆ వేపర్స్ అన్నీ కండెన్స్ అయిపోతాయి. కండెన్స్ అయిపోయి లిక్విడ్గా కన్వర్ట్ అయ్యి ఆ కన్వర్ట్ అయిన లిక్విడ్ మొత్తం ఇక్కడ స్టోర్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ క్లోరోఫామ్కి 61 డిగ్రీ సెంటిగ్రేడ్ కాబట్టి అది వచ్చి ఇలా కండెన్స్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తుంది. ఆ తర్వాత యాక్చువల్గా ఇక్కడ బున్సెన్ బర్నర్తో ఇచ్చాడు, అలా ఇవ్వకూడదు యాక్చువల్గా, ఎందుకంటే ఆర్గానిక్ సాల్వెంట్ కదా, ఈ ఫ్లేమ్ ఉండకూడదు. ఈ ఫ్లేమ్ ఉంటే ఏంటంటే అది ఫైర్ని క్యాచ్ చేస్తుంది. జనరల్గా ఏం చేస్తారంటే ఈ బున్సెన్ బర్నర్ కాకుండా ఒక ఇలాంటి ఆయిల్ బాత్ని పెడతారనమాట, లేకపోతే ఎలక్ట్రిక్ హీటర్స్ ఉంటాయి, ఫ్లేమ్ ఉండదు, ఓన్లీ అది ఎలక్ట్రిక్ కెటిల్ లాగా ఉంటుంది అనమాట. అందులో ఈ ఫ్లాస్క్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తే ఆ కెటిల్ హీట్ ఎక్కుతుంది అనమాట. సో ఫ్లేమ్ అనేది ఏది ఉండదు, అలాంటివి యూస్ చేస్తారు జనరల్గా. ఇక్కడ ఈ ఫ్లేమ్ చూపించాడు, అది తప్పు అనమాట. అది ఫ్లేమ్ ఉండకూడదు, ఎందుకంటే ఎక్కడి నుంచైనా ఏదైనా వేపర్ అనేది లీక్ అయితే, ఈ వేపర్స్ ఇక్కడ బయటకు వెళ్తున్నాయి కదా, వేపర్స్ లీక్ అయితే ఈ ఫ్లేమ్ వల్ల అది ఫైర్ క్యాచ్ చేసేస్తాయి, మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది అన్నమాట. సో అలా చేయకూడదు. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, పైన ఏమన్నాడు చూద్దాం. కేర్ఫుల్లీ
On boiling, the vapors of lower boiling component are formed first. The vapors are condensed by using the condenser and the liquid is collected in the receiver. చూసాం మనం లిక్విడ్ అనేది ఇక్కడ రిసీవర్లో కలెక్ట్ అవుతుంది ఇక్కడ. The vapor of the higher boiling component form later and the liquid can be collected separately. అంటే ఈ క్లోరోఫామ్ అనేది మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా టెంపరేచర్ పెంచుతూ పోతే దాని బాయిలింగ్ పాయింట్ దగ్గర సెకండ్ లిక్విడ్ ఎనిలిన్ కూడా వేపరైజ్ అవుతుంది. వేపరైజ్ అయ్యి అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫ్లాస్క్ తీసేసి కలెక్ట్ అయిన ఈ క్లోరోఫామ్ ఫ్లాస్క్ని తీసేసి ఇంకో ఫ్లాస్క్ని పెడతారు అన్నమాట. న్యూ ఫ్లాస్క్ని పెడతారు. ఈ క్లోరోఫామ్ సపరేట్గా కలెక్ట్ అయిపోయింది. ఆ కొత్త ఫ్లాస్క్లో ఈ ఎనిలిన్ కూడా కలెక్ట్ అయిపోతుంది. అందులో ఏదైనా ఇంప్యూరిటీస్ ఉంటే ఆ ఇంప్యూరిటీస్ ఇక్కడే ఉండిపోతాయి అన్నమాట. ఈ ఫ్లాస్క్లో కింద అలా ఉండిపోతాయి అన్నమాట. ఆ విధంగా ప్యూర్ క్లోరోఫామ్, ప్యూర్ ఎనిలిన్ అనేవి మనం కలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా మనం అది కలెక్ట్ చేస్తారనమాట డిస్టిలేషన్లో. తర్వాత టాపిక్ మనకి ఏముందంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటే ఏంటంటే బాయిలింగ్ పాయింట్స్ చాలా దగ్గరగా ఉన్నాయనుకో, అంటే ఇది బాయిలింగ్ పాయింట్స్ కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటే, అంటే ఒకటి 40, ఒకటి 70, లేకపోతే ఒకటి 50, ఒకటి 100 అలా ఉంటే మనం నార్మల్ డిస్టిలేషన్ సెటప్ ఇప్పుడు చూసింది ఇది యూస్ చేస్తాం. కానీ బాయిలింగ్ పాయింట్స్ చాలా దగ్గర ఉంటాయి. జనరల్గా బాయిలింగ్ పాయింట్స్ చాలా దగ్గరే ఉంటే ఏమైనా యూస్ చేస్తారంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనేది యూస్ చేస్తారు. దీనికి డిస్టిలేషన్ కండెన్సర్ సెపరేట్గా ఉంటుంది. ఏముందట చూద్దాం. ఇఫ్ ద డిఫరెన్స్ ఇన్ బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ 2 లిక్విడ్స్ ఇస్ నాట్ మచ్, అంటే ఎక్కువ లేదు బాయిలింగ్ పాయింట్, జస్ట్ ఒకటి 50 ఉంది, ఒకటి 60 ఉంది, లేకపోతే ఒకటి 80 ఉంది, ఒకటి 85 కానీ 90 కానీ ఉంది. అప్పుడు ఈ డిస్టిలేషన్, నార్మల్ డిస్టిలేషన్ యూస్ చేస్తే మిక్సర్ వచ్చేస్తుంది. అందువల్ల మనం ఒక స్పెషల్ ఆపరేటర్స్, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఆపరేటర్స్ మనం యూస్ చేయాలన్నమాట. ఇక్కడ సింపుల్ డిస్టిలేషన్ కెనాట్ బి యూజ్డ్ టు సెపరేట్ దెమ్. The vapors of such liquids are formed within the same temperature range and are condensed simultaneously. మామూలుగా బాయిలింగ్ పాయింట్స్ డిఫరెన్స్ తక్కువ ఉన్నది మనం నార్మల్ డిస్టిలేషన్లో చేస్తే మిక్చర్ వచ్చేస్తుంది. ద టెక్నిక్ ఆఫ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ సచ్ కేసెస్. అంటే బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ తక్కువ ఉన్న దగ్గర మనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ యూజ్ చేస్తారు. In this technique, vapors of liquid mixture are passed through a fractionating column before condensation అన్నమాట. అంటే మనం వేపర్స్ ఇలా కండెన్స్ అయింది కదా, ఇక్కడ మనం స్పెషల్ కండెన్సర్ యూస్ చేస్తాం. ఇక్కడ ఒక స్పెషల్ కండెన్సర్ అన్నమాట యూస్ చేస్తాం ఇక్కడ. సో అది చూపెడతాను. ద ఫ్రాక్షనేటింగ్ కాలమ్ ఈజ్ ఫిట్టెడ్ ఓవర్ ద మౌత్ ఆఫ్ ది రౌండ్ బాటమ్ ఫ్లాస్క్. ఇక్కడ మౌత్ దగ్గర ఆ ఫ్రాక్షనేటింగ్ కాలం అనేది ఫిట్ చేస్తారు. వేపర్స్ ఆఫ్ ది లిక్విడ్ విత్ హయ్యర్ బాయిలింగ్ పాయింట్ కండెన్స్ బిఫోర్ ద వేపర్స్ ఆఫ్ ది లిక్విడ్ విత్ లోవర్ బాయిలింగ్ పాయింట్. సపోజ్ అది చూద్దాం. ఇదన్నమాట ఈ కండెన్సర్. చూసారా ఈ కండెన్సరు, ఈ ఫ్లాస్క్ అనమాట. ఈ ఫ్లాస్క్లో మిక్స్చర్ తీసుకుందాం. ఈ ఫ్లాస్క్లో ఈ సాల్వెంట్ మిక్స్చర్ తీసుకుందాం. ఈ సాల్వెంట్ మిక్స్చర్ యొక్క బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ తక్కువ అనమాట. నార్మల్ ఈ కండెన్సర్ లేకుండా డైరెక్ట్గా మనం ఫిట్ చేసేస్తే ఇది టోటల్గా డిస్టిల్ అయిపోయి టోటల్గా ఇక్కడ మిక్స్చర్ వచ్చేస్తుంది. కానీ మనకి ఈ ఫ్రాక్షనేటింగ్ కాలం మనం యూస్ చేస్తే ఇక్కడ ఈ గ్లాస్ కాలంలో మధ్యలో ఇలా బీడ్స్ ఉంటాయి అన్నమాట. ముక్కలుగా అలా డిజైన్తో చేయబడి ఉంటుంది అనమాట. దాన్ని గ్లాస్ బ్లోయింగ్ సెక్షన్లో స్పెషల్గా డిజైన్ చేస్తారనమాట. అలాంటి ఫ్రాక్షనేటింగ్ కాలం ఇక్కడ ఇచ్చాడు. ఇదనమాట ఇలా గ్లాస్ బీడ్స్ ఉంటాయి అన్నమాట. మధ్యలో ఈ బీడ్స్ మధ్యలో నుంచి సాల్వెంట్ వెళ్తుంది. అంటే సర్ఫేస్ ఆ బీడ్స్ ఆ సాల్వెంట్కి తగులుతుంది అనమాట. ఆ బీడ్స్ మధ్యలో నుంచి సాల్వెంట్ తప్పించుకుని, ఆ బీడ్స్ తప్పించుకుని సాల్వెంట్ ఇలా గ్యాప్స్ చూసుకుని వెళ్తుంది. అలా గ్యాప్స్ చూసుకుని వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే హై బాయిలింగ్ పాయింట్ లిక్విడ్ ఆ బీడ్స్కి తగిలి అక్కడే కండెన్స్ అయిపోతుంది. లో బాయిలింగ్ లిక్విడ్, హై బాయిలింగ్ లిక్విడ్ ఇక్కడే కండెన్స్ అయిపోతే లో బాయిలింగ్ లిక్విడ్ ఇక్కడ కండెన్స్ అవుతుంది. ఎందుకంటే తక్కువ కదా బాయిలింగ్ పాయింట్, దీనికి
తక్కువ, దీనికి ఎక్కువ, కానీ డిఫరెన్స్ మాత్రం చాలా తక్కువ, జస్ట్ 5 degrees డిఫరెంట్ కానీ 10 degrees డిఫరెంట్గానే ఉంటుంది. సో సపోజ్ ఒక బాయిలింగ్ పాయింట్కి ఒక లిక్విడ్కి 80 ఉందనుకో టెంపరేచర్, ఇంకో దానికి 75 ఉందనుకో, 75 degrees సెంటిగ్రేడ్ 80 degrees సెంటిగ్రేడ్ ఉందనుకో. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ కాలం ద్వారా అది పైకి వెళ్ళేటప్పుడు 75 degrees బాయిలింగ్ పాయింట్ ఉన్నది ఫస్ట్ బాయిల్ అవుతుంది, అది పై దాకా వెళ్తుంది. కానీ 80 ఉన్నది ఇక్కడే కండెన్స్ అయిపోయి మళ్ళీ కిందకి పడిపోతుంది అనమాట, ఫ్లాస్క్లో పడిపోతుంది. కానీ 75 ఉన్నది అగైన్ అండ్ అగైన్ అది పై వరకు చేరుకొని అప్పుడు ఇది ఇలా వచ్చేస్తుంది, కాలంలోంచి కిందకి వచ్చేస్తుంది. సో ఈ ఫ్రాక్షన్, ఈ బీడ్స్ ఏం చేస్తాయంటే హై బాయిలింగ్ లిక్విడ్ని కండెన్స్ అయ్యి మళ్ళీ ఫ్లాస్క్లో పడిపోయేలా చేస్తాయి అన్నమాట. ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. ఇవి తప్పించుకొని ఇలా 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 వెళ్తాయి అన్నమాట ఆ వేపర్స్. అలా వెళ్ళేటప్పుడు ఈ పైన ఈ క్యాప్స్ ఉన్నాయి కదా, ఆ క్యాప్స్ దగ్గర అవి కింద పడిపోతాయి అన్నమాట. హై బాయిలింగ్ పాయింట్ ఉన్నది కింద పడిపోతుంది, మళ్ళీ ఫ్లాస్క్లో పడిపోతుంది అదనమాట. ఓకే, అది సెటప్. ఏం రాశాడో చూద్దాం. సో వేపర్స్ ఆఫ్ లిక్విడ్ విత్ హయ్యర్ బాయిలింగ్ పాయింట్ కండెన్స్ బిఫోర్ ద వేపర్స్ ఆఫ్ ది లిక్విడ్ విత్ లోవర్ బాయిలింగ్ పాయింట్. అదే చెప్తున్నాడు. లోవర్ బాయిలింగ్ పాయింట్ ఉన్నది హయ్యర్ బాయిలింగ్ పాయింట్తో కంపేర్ చేస్తే పైకి వెళ్తుంది, హయ్యర్ బాయిలింగ్ పాయింట్ ఉన్నది కిందే ఉంటుంది ఫ్లాస్క్లో అన్నట్టు చెప్తున్నాడు. బీడ్స్కి తగిలి కిందే పడిపోతుంది. ద వేపర్స్ రైజింగ్ అప్ ఇన్ ద ఫ్రాక్షనేటింగ్ కాలమ్ బికమ్స్ రిచర్ ఇన్ మోర్ వాలటైల్ కాంపోనెంట్. అంటే పైకి వెళ్ళేటటువంటి వేపర్స్ అంటే లో బాయిలింగ్ పాయింట్ ఉన్నటువంటి లిక్విడ్ పై దాకా వెళ్తుంది, హై బాయిలింగ్ పాయింట్ ఉన్న లిక్విడ్ కింద పడిపోతుంది అనేసి అంటున్నాడు అన్నమాట. ఏమన్నాడు? బై ద టైమ్ ద వేపర్స్ రీచ్ టు ద టాప్ ఆఫ్ ది ఫ్రాక్షనేటింగ్ కాలం, పై వరకు వచ్చేటప్పటికి దీస్ ఆర్ రిచ్ ఇన్ ద మోర్ వాలటైల్ కాంపోనెంట్. మోర్ వాలటైల్ కాంపోనెంట్ అంటే లెస్ బాయిలింగ్ పాయింట్ ఉన్నది. ఇది మోర్ వాలటైల్ అంటే ఏంటి? ఎక్కువగా వేపరైజ్ అయ్యేది. ఏది వేపరైజ్ అవుతుంది? తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉన్నది. తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటే ఈజీగా తక్కువ టెంపరేచర్గా బాయిల్ అయిపోతుంది, కాబట్టి దాన్ని హై వాలటైల్ లిక్విడ్ అంటారన్నమాట. సో దీస్ ఆర్ రిచ్ ఇన్ ద మోర్ వాలటైల్ కాంపోనెంట్, అది పైకి ఈజీగా వెళ్ళిపోతుంది. ఫ్రాక్షనేటింగ్ కాలమ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ వేరియస్ సైజెస్ అండ్ డిజైన్స్ యాజ్ షోన్ ఇన్ 8.7. ఇది ఇలాగానే ఉంటుంది. ఏ ఫ్రాక్షనేటింగ్ కాలమ్ ప్రొవైడ్స్ మెనీ సర్ఫేసెస్ ఫర్ హీట్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద అసెండింగ్ వేపర్స్ అండ్ ద డిసెండింగ్ కండెన్స్డ్ లిక్విడ్. అంటే ఇక్కడ ఈ బీడ్స్ గురించి చెప్తున్నాడు. ఈ మధ్యలో ఈ బీడ్స్ ఉంది చూసారా, అది సర్ఫేస్ని ఇస్తాయన్నమాట. సాల్వెంట్స్ అక్కడికి వెళ్ళి వాటికి తగిలి కండెన్స్ అయ్యి కింద పడిపోయేలా చేస్తాయి అనేసి చెప్తున్నాడు అన్నమాట. బిట్వీన్ ఏ ఫ్రాక్షనేటింగ్ కాలం ప్రొవైడ్స్ మెనీ సర్ఫేసెస్. ఈ బీడ్స్ సర్ఫేసెస్ అంటే ఈ బీడ్స్ సర్ఫేసెస్ ఫర్ హీట్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద అసెండింగ్ వేపర్స్ అంటే పైకి వెళ్ళే వేపర్స్, ఇలా అసెండింగ్ వేపర్స్ అండ్ ద డిసెండింగ్ కండెన్స్డ్ లిక్విడ్. ఇలా పైకి వెళ్తూ ఆ బీడ్స్ని తగిలి కిందికి ఇలా డిసెండ్ అయిపోతాయి, మళ్ళీ కిందకి పడిపోతాయి. డిసెండింగ్ అనమాట అది. డిసెండింగ్ కండెన్స్డ్ లిక్విడ్, కండెన్స్ అయ్యి కిందకి పడిపోతాయి లిక్విడ్. సమ్ ఆఫ్ ది కండెన్సింగ్ లిక్విడ్ ఇన్ ద ఫ్రాక్షనేటింగ్ కాలమ్ అప్టైన్స్ హీట్ ఫ్రమ్ ద అసెండింగ్ వేపర్స్ అండ్ రీవేపరైజ్. అంటే కొంత ఏం చేస్తాయంటే ఇలా కండెన్స్ అయ్యి కింద పడిపోతూ ఉంటాయి కదా, మళ్ళీ కింద నుంచి హీట్ ఎక్కి వేపర్స్ పైకి వస్తుంటాయి కదా, అవి మళ్ళీ హీట్ని ఈ వేపర్స్ని తీసుకుని మళ్ళీ పైకి వెళ్తాయి అన్నమాట. మళ్ళీ ఇలా పైకి వెళ్తాయి. అంటే ఈ లో బాయిలింగ్ పాయింట్ ఉన్నటువంటి సాల్వెంట్ గురించి చెప్తున్నాడు. హై బాయిలింగ్ పాయింట్ ఉన్నది కింద పడిపోతుంది, లో బాయిలింగ్ పాయింట్ ఉన్నది కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ అది కూడా కింద పడుతుంటుంది. ఆ కింద పడుతూ మళ్ళీ ఈ ఫ్లాస్క్లో నుంచి హీట్ తీసుకొని ఈ ఫ్లాస్క్ వేడి చేస్తున్నాం కదా మనం, ఈ ఫ్లాస్క్ నుంచి హీట్ తీసుకుని ఇంకా వేపర్స్ వస్తుంటాయి కదా, ఆ వేపర్స్ నుంచి మళ్ళీ హీట్ని తీసుకొని ఇక్కడ నుంచి కింద పడుతున్నటువంటి సాల్వెంట్స్ మళ్ళీ పైకి వెళ్తాయి అన్నమాట. అలా హయ్యర్ కంపార్ట్మెంట్లో ఇక్కడ సాల్వెంట్ డెన్సిటీ పెరిగిపోతుంది, వేపర్స్ డెన్సిటీ పెరిగిపోతుంది. లో బాయిలింగ్ పాయింట్ ఉన్న వేపర్స్ యొక్క డెన్సిటీ పెరిగిపోతుంది.
అది ఇలా వచ్చి కండెన్స్ అయ్యి అప్పుడు ఇక్కడ కలెక్ట్ అవుతుంది అనమాట. అలా ఒక టెంపరేచర్ దగ్గర ఒక లిక్విడ్ కలెక్ట్ అయితే కొంచెం టెంపరేచర్ ఇంకా పెంచితే ఇంకో లిక్విడ్ కూడా కలెక్ట్ అవుతుంది అనమాట. సెకండ్ లిక్విడ్. ఓకే, బాయిలింగ్ కాంపౌండ్ S into the crop of the column. On reaching the top, the vapors become pure in low boiling component and pass through the condenser and pure liquid is collected in the receiver. అలా అనమాట. అంటే లో బాయిలింగ్ పాయింట్ ఉన్నది ఇక్కడ డెన్సిటీ పెరిగిపోయి ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ద రిమైనింగ్ లిక్విడ్ ఇన్ ద డిస్టిలింగ్ ఫ్లాస్క్ గెట్స్ ఎన్రిచ్డ్ ఇన్ ద హై బాయిలింగ్ కాంపోనెంట్. ఇక్కడ కింద అది లో బాయిలింగ్ పాయింట్ ఉన్నది ఇలా కిందకి వచ్చేస్తే ఇక్కడ ఫ్లాస్క్లో ఏమి మిగులుతుంది, హై బాయిలింగ్ ఉన్నది మిగులుతుంది. ఈచ్ సక్సెసివ్ కండెన్సేషన్ అండ్ ఎవాపరేషన్ యూనిట్ ఇన్ ద ఫ్రాక్షన్ కాలమ్ ఇస్ కాల్డ్ థిరిటికల్ ప్లేట్ అనమాట. థిరిటికల్ ప్లేట్. థిరిటికల్ ప్లేట్ అంటే ఆ పెల్లెట్స్ గురించి చెప్తున్నాడు. దీంట్లో ఈ గ్లాస్ బీడ్స్ ఉన్నాయి కదా, దాని గురించి చెప్తున్నాను అనమాట. కమర్షియల్లీ కాలమ్స్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ ప్లేట్స్ ఆర్ అవైలబుల్. ఈ లోపల వీటికి చాలా హండ్రెడ్స్ ఆఫ్ ప్లేట్స్ ఉంటాయి అన్నమాట. ఈ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ ప్లేట్స్ అనమాట, అవి హండ్రెడ్స్ ఆఫ్ ప్లేట్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ది టెక్నాలజికల్ అప్లికేషన్స్ ఆఫ్ ఫ్రాక్షన్ డిస్టిలేషన్ ఈస్ టు సెపరేట్ డిఫరెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇన్ పెట్రోలియం ఇండస్ట్రీ. క్రూడ్ ఆయిల్ పెట్రోలియం ఇండస్ట్రీలో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేసి తీస్తారనమాట. జనరల్గా పెట్రోలియం రిఫైన్ చేస్తారు కదా, పెట్రోలియం రిఫైన్. ఆ పెట్రోల్ రిఫైనింగ్లో డీజిల్ని, పెట్రోల్ని, కిరోసిన్ని, వైట్ పెట్రోల్ని, జెట్లు వాడే వైట్ పెట్రోల్ని, హెక్సిన్ని, పెట్రోలియం ఈథర్ని సెపరేట్ చేస్తారు. అలా సెపరేట్ ఎలా చేస్తారంటే ఫ్రాక్షనేటింగ్ కాలం ద్వారానే అది డిస్టిల్ చేస్తారంట, ఫ్రాక్షనేటింగ్ కాలం ద్వారానే. ఓకే, అప్పుడు అవి సెపరేట్ అవుతాయి అన్నమాట. క్రూడ్ ఆయిల్ భూమిలోంచి తీసిన క్రూడ్ ఆయిల్ని డిస్టిల్ చేసి ఫ్రాక్షనేటింగ్ కాలంలో డీజిల్ని, పెట్రోల్ని వాటిని సెపరేట్ చేస్తారు. ఓకే, అది ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటారు దాన్ని. సో ఈరోజు మనం డిస్టిలేషన్ చూసాము, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చూసాము. నెక్స్ట్ క్లాస్లో మనం ఇది డిస్టిలేషన్ అంటే రెడ్యూస్డ్ ప్రెషర్ చూద్దాం. ఓకే, అప్పటి వరకు మనం టేక్ కేర్, బై.